మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికల హైస్కూల్లో విద్యార్థినీలకు ఉపయోగపడే విధంగా మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో 30,000 రూపాయల విలువైన మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయురాలు దివంగత మొవ్వ విజయలక్ష్మి పేరట మొవ్వ సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మానవతా సంస్థ చైర్మన్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్రతో కలిసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. సేవా సమితి ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల మొవ్వ సత్యనారాయణను వారు అభినందించారు. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో 550కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థినులకు బహుమతులను మెమెంటోలను బహూకరించారు. కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, ఓంకార్ ప్రసాద్, ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. 32 సంవత్సరాలు ఎక్కడే పనిచేశారు. ఆ సందర్భంగా ఏమైనా సరే మనం సేవా కార్యక్రమాలు చేయాలంటే మొట్టమొదటిగా గార్ల్స్ హై స్కూల్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించాం. ఆమె 2017 జూలై 2వ తేదీ చనిపోతే ప్రథమోత్సవం 2018లో మొట్టమొదటిగా 15 లక్షల రూపాయల వ్యయంతో అక్కడ బిల్డింగ్ ఇచ్చడం జరిగింది. తర్వాత 2019లో మహాప్రస్థానంలో జైపాంగానికి వచ్చిన వాళ్ళకి ఎండకి వాళ్ళకి పని పెడుతున్నారని 6 లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ లాగా కట్టించడం జరిగింది. ఆ తర్వాత 2020లో కరోనా వల్ల మేము చేయలేదు. 21లో శ్మశానంలో మామూలు దహనకి అనంతరం మామూలు హిందూ ధర్మం ప్రకారం అస్థికలు భద్రపరచుకోవడానికి అక్కడ సరైన సౌకర్యం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక రూమ్ కట్టించి దాంట్లో బ్యాంక్ లాకర్ లాగా 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాకర్లో ఎవరైనా సరే అస్థికలను భద్రపరచుకొని ఆ కాశీలో కానీ కృష్ణలో కానీ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత 22లో 22లో డిఎస్పీ గారు ఎస్పీగా ఇప్పుడు ఉన్నటువంటి సత్యనారాయణ గారు 10th క్లాస్లో 550 మార్కులు పైన స్టూడెంట్స్ అందరికీ తెలంగాణలో అందరికీ ఒక్కొక్కటి 5,000 రూపాయలు చూపించడం జరిగింది. ఆ తర్వాత 2023లో జనాలు ఇంత స్థలం కూర్చొని ఉంటానికి ఉన్న ఒక్క ప్రైవేట్ స్కూల్ చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి. పూర్తిగా పిల్లలు గాలి పంచుకోవడానికి లేదు, ఫ్రీగా మాట్లాడుకోవడానికి లేదు. పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ పాయింట్ చెప్పడమే. ఇక్కడ నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే మాలాంటి వాళ్ళందరూ వస్తే ఒక పూట క్లాసులను క్యాన్సిల్ చేసి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం అనేది ఒక 10 రోజుల క్లాసు కన్నా గొప్ప విషయం ఇది. డెఫినెట్గా అలాంటి వాతావరణం మీరు అందరూ చదువుకోవడం అనేది చదువుకోవడమే కాదు, మీరందరూ చిన్నపిల్లలైనా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ చదువు వెనుక మీ తల్లిదండ్రుల కష్టము, గవర్నమెంట్ ప్రోత్సాహము, ఇక్కడ మీకోసం లైఫ్ సాక్రిఫైస్ చేసి పనిచేస్తున్న టీచర్స్ రోల్ మీలో చాలా ఉంది. పొద్దున్నే లెక్కిస్తే మీరు మొత్తం ఎవరితో అనేకమై బతుకుతూ ఉంటారంటే ఇంట్లో అమ్మ నాన్న తర్వాత అందుకని ఎక్కువగా ఇక్కడ ఉన్న టీచర్స్తో మీ టీచర్ ఫిలాసఫర్ అవుతారు, గైడ్ అవుతారు, మెంటర్ అవుతారు. అలాంటి టీచర్స్ అంటే ఎప్పుడూ మీ మనసులో కృతజ్ఞత బాగుండాలి. చాలా మంచిని మీరు టీచర్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా అబ్జర్వ్ చేయడం బాగా అలవాటు. చిన్నది పెద్దది అట్లా చూసి అట్లా స్కాన్ చేసేస్తాం అన్నమాట. అదొక హ్యాబిట్ అలవాటు చేసుకున్నాం చిన్నప్పుడు. లోపలికి రాగానే నాకు వీళ్ళు డిసిప్లైన్ అనిపించింది. బాగా చక్కగా మంచి డిసిప్లైన్తో ఉన్నారు మీరంతా. ఈ విషయంలో నేను టీచర్లను అభినందించాలి. ఎందుకంటే పిల్లలకు నేర్పాల్సింది లైఫ్లో ఒకళ్ళు ఏదైనా ఢీ కొట్టాలి అని చెప్తా ఉంటారు. ఏమన్నా ఎప్పుడైనా మీరు ఢీ కొట్టాలి, గట్టిగా ఢీ కొట్టాలి. అసలు ఈ విషయాన్ని మాట్లాడుకుంటాం. ఏం జరుగుతున్నారా ఢీ కొట్టడం అంటే? డి మీన్స్ డిసిప్లైన్, డి మీన్స్ డెడికేషన్, డి మీన్స్ డెస్టినేషన్. ఇట్లా డిసిప్లైన్డ్ గా బేసిక్ రూల్ ఉంటే మనకి ఆటోమేటిక్ గా మీరు బాగా చదువుకుంటే ఇలాంటి పెద్దలు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి వారు మీకు సహాయం చేయగలరు. మీరు ఆ డిసిప్లైన్ ఉంటేనే ముందు వారిని ఆకర్షించగలం మనం. అయ్యో మన పిల్లలు వీళ్ళకి ఏదో సహాయం చేయాలి, వీళ్ళ కోసం ఏదో చేయాలని తాపత్రయం ఎప్పుడు జరుగుతుంది?